హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ స్టెబిలైజర్ చూసినట్టయితే వీగార్డ్ యొక్క ఎల్ఈడి టీవీ వీజీ క్రిస్టల్ స్టెబిలైజర్. దీని ప్రాబ్లం వచ్చేసరికి ఇన్పుట్ అయితే వస్తుంది కానీ అవుట్పుట్ రావడం లేదు. టక్ టక్ మని సౌండ్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని అయితే ఓపెన్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. దీనికి 2 6 సాకెట్లు మరియు 16 సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ టాప్ని అయితే తీసేసి పక్కన పెడదాం. దానికోసం ఆ కనెక్షన్ అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ కనిపిస్తున్న బోర్డు ఏదైతే ఉందో దానిని రిమూవ్ చేయాలి. దానికోసం బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఇవ్వడం జరిగింది. దానిని అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ బోర్డులో గమనించినట్లయితే స్విచ్చింగ్ కోసం ఒక ట్రాన్సిస్టర్ వాడడం జరిగింది. ఆ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడు మనం ఆ ట్రాన్సిస్టర్ని సాల్డరింగ్ ఐరన్తో జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఆ రిమూవ్ చేసుకున్న ట్రాన్సిస్టర్ ఎలక్ట్రానిక్స్ షాప్లో ఈజీగా అయితే దొరకడం జరుగుతుంది. కరెక్ట్గా అదే నెంబర్ చూసుకొని ఆ ట్రాన్సిస్టర్ని అయితే తెచ్చుకోవాలి. ఆ కొత్త ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో జాగ్రత్తగా అదే ప్లేస్లో సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. సాల్డరింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. లేదంటే పక్కన ఉన్న చిన్న చిన్న ట్రాన్సిస్టర్లు కూడా మెల్ట్ అయిపోయి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఆ బోర్డ్ అయితే ఫస్ట్ ఎలా ఉండేనో అదేలా స్క్రూ అయితే ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మనం రిమూవ్ చేసిన టాప్ని కనెక్షన్ ఇచ్చేసి స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్లగ్ని పవర్ సాకెట్లో పెట్టేద్దాం. ఇన్పుట్ అయితే రావడం జరిగింది. గమనించినట్లయితే అవుట్పుట్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మరియు ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఫిట్టింగ్ లాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.